హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుంచి తాజాగా ఈరోజు వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రోమోని చూస్తే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ వారం చీఫ్గా కొనసాగుతున్నటువంటి యష్మికి నాగార్జున నుంచి ఫుల్ కోటింగ్ పడిందని చెప్పవచ్చు. వీడియోస్తో సహా ముగ్గురి గురించి చెప్తే ముగ్గురు గురించి వీడియోలు ప్లే చేసి మరీ యష్మి తాట తీసి వదిలేశాడు నాగార్జున. ముఖ్యంగా అభయ్ గురించి, పృథ్వీ గురించి చాలా పాజిటివ్గా చెప్పింది. వారు తన క్లాన్ సభ్యులు కాబట్టి, తమ క్లాన్ని విజయానికి చేకూర్చారు కాబట్టి వారిద్దరి గురించి పూర్తిగా పాజిటివ్గా చెప్పింది. అయితే నాగార్జున ఇక్కడ వారి వీడియోలు ప్లే చేసి మరీ వారు దొంగ గేమ్ ఆడారని, వారు కరెక్ట్గా ఆడలేదని నిరూపించగలిగారు. దీనితో యష్మి పరువు గంగపాలైందని చెప్పవచ్చు. ఇక తాను సంచాలకుగా చేసిన మణికంఠ, సీత ఇద్దరి టాస్క్లో తను ఎంత బ్లండర్ మిస్టేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ముందు ఒక మాట, వెనుక ఒక మాట చెప్పింది. అయితే తనని తాను సమర్థించుకుంది. ఎందుకంటే నా వీడియో ప్లే చేయరు ఖచ్చితంగా అనుకొని నాగార్జున ముందు కూడా నేను ఏ తప్పు చేయలేదు, నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను, నేను ముందు మణికంఠకి ఎటువంటి మాట ఇవ్వలేదు అంటూ చెప్పింది. అయితే నాగార్జున ఉన్నట్టుండి ఆ వీడియో ప్లే చేసి చూపించాడు. దీనితో కరెక్ట్గా అక్కడ మీరు మరమరాలు ఖచ్చితంగా తీసుకురాకపోయినా ఎవరైతే దగ్గరగా తీసుకువస్తారో వారిని విన్నర్గా ప్రకటిస్తాను అని చాలా క్లారిటీగా చెప్పింది. అయితే మళ్ళీ అక్కడ యష్మి బుకాయించే ప్రయత్నం అయితే చేసింది. అది ఎలా అంటే, మణికంఠ, నిఖిల్ మాత్రమే నిఖిల్ క్లాన్లో ఉన్నారు, నైనికా క్లాన్లో 5 మంది ఉన్నారు కదా, వీరిద్దరు మాత్రమే ఆకలితో ఉంటారు, వీరు గెలిస్తే వారు 5 మంది ఆకలితో ఉండాలి అని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను సార్ అంటూ నాగార్జున గారి ముందే ఎమోషనల్ అయ్యి యాక్టింగ్ చేయడం ప్రారంభించింది. దీనితో నాగార్జున యష్మికి స్ట్రాంగ్ కౌంటర్గా, ఈ మాట నువ్వు ముందే చెప్పాలి కదమ్మా యష్మి, నేను వీడియో ప్లే చేసి చూపించిన తర్వాత ఈ రామాన్యం మొత్తం చెప్తున్నావు అంటూ యష్మికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అలాగే నాగార్జున ముందు యష్మికి మణికంఠ సూపర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు అయింది. మణికంఠ ఏదో నాగార్జున ముందు చెప్పబోతుంటే మణికంఠను నాగార్జున ముందు కూడా ఆపే ప్రయత్నం చేసింది. నేను చెప్తాను ఏదో చెప్పబోతూ ఉంటే, దీంతో మణికంఠ కూడా ఫస్ట్ నేను మాట్లాడతాను, నువ్వు కాసేపు ఆగు అన్నట్టుగా చాలా శుతిమెత్తగా చెప్పాడు మణికంఠ. మొత్తంగా ఈరోజు ఎపిసోడ్తో యష్మి చీఫ్ పదవి తొలగిపోయింది. ఇక యష్మి హౌస్లో ఒక కంటెస్టెంట్గా మాత్రమే కొనసాగుతుంది. యష్మి పరువు గంగపాలు చేసిన హోస్ట్ నాగార్జునపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.